మరో బ్రేకింగ్ మహిళా రిజర్వేషన్లో డీలిమిటేషన్ పైన సీఎం రేవంత్ చేసిన ట్వీట్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రిజర్వేషన్ల విషయంలో పార్లమెంట్ లో జరిగే చర్చలో అందరూ ఎంపీలు మాట్లాడవచ్చని కిషన్ రెడ్డి అన్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పాలన చేసినా మహిళా రిజర్వేషన్ల గురించి పట్టించుకోలేదన్నారు. మహిళల గౌరవాన్ని పెంచేందుకు రిజర్వేషన్లు తీసుకొస్తున్నామని అన్నారు. మహిళలకు 33% చట్టసభల్లో ఇటు పార్లమెంటులోను అసెంబ్లీలోను కల్పించేటువంటి ఒక శాశ్వతమైన నిర్ణయాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీని కూడా కోరుతా ఉన్నాను, దీన్ని రాజకీయం చేయకండి. నేను ఒకటే కోరుతా ఉన్నాను, దక్షిణ భారతదేశంలో మేమందరం ఉన్నాము. దక్షిణ భారతదేశంలో ఏ ఒక్కరు కూడా ఏ రాష్ట్రాన్ని కూడా అన్యాయం జరిగేటువంటి ప్రసక్తి లేదు. అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరిగే విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఆయన ప్రతి వారానికి ఒకసారి ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నాడో ఆయన తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఒక చైర్మన్ ఇవ్వాలన్నా, ఒక మంత్రి పదవి సంబంధించినటువంటి ఎక్స్పెన్షన్ చేయాలన్నా ఆయన డబ్బులు మోస్తూ ఈరోజు మాట్లాడుతున్నారు. అంతే తప్ప భారతీయ జనతా పార్టీలో ఏ రకంగా కూడా మేము ఆ రకంగా వ్యవహరించాము. కాబట్టి ఆ రకంగా మాట్లాడము ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నది.